In C reading, what we have is Reaching the Unreached. What is the title? Reaching the Unreached. అంటే రీచ్ అంటే ఏంటి మనకు తెలుసును. రీచ్ అంటే ఏంటి? అక్కడికి వెళ్ళడం, చేరిపోవడం. రీచ్ అంటే చేరిపోవడం, అంటే రీచ్ చేరి. ఎటు నుంచి అటు చదివితే తెలుగు అయిపోయింది. రీచ్ చేరి. ఆ చేరిపోవడం అన్నది అంటే మనం ఒక ఊరికి చేరిపోతున్నామా? కాదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం, అది కూడా మనం రీచే అంటాం. ఒకళ్ళ దగ్గరికి ఒక కబురు వెళ్ళడం, దాన్ని కూడా రీచే అంటాం. దట్ ఈస్ మై లెటర్ రీచ్డ్ ఓవర్ దేర్, మై మెసేజ్ రీచ్డ్ దేర్, మై మెసేజ్ రీచ్డ్ దేర్, మై లెటర్ రీచ్డ్ దేర్, ఐ రీచ్డ్ దేర్. నేను చేరిపోయాను, నా లెటర్ కూడా చేరిపోయింది, నేను పంపించిన కబురు కూడా చేరింది. అలాగా బెనిఫిట్స్ అక్కడికి చేరుతున్నాయా లేదా? బికాస్ ది గవర్నమెంట్ శాంక్షన్స్ మెనీ కైండ్స్ ఆఫ్ వాట్ వీ కాల్ సే బెనిఫిట్స్ టు ద పూర్ పీపుల్. Every government, whether it is Andhra government or Telangana government or UP government or MP, whatsoever, or the central government, they have certain funds for the upliftment of the poor class people. అయితే ఆ ఫండ్స్ అన్నవి వాళ్ళకి చేరుతున్నాయా లేదా? ఈ సహాయక చర్యలు అంటారు చూడండి, అంటే పెద్ద ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, ఆ పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు సహాయక చర్య పంపిస్తాం మనం. అంటే ఏంటి? రెస్క్యూ ఆపరేషన్స్. దాంట్లో ఆ రెస్క్యూ ఆపరేషన్స్లోనూ ఫుడ్ ప్యాకెట్స్ పంచడం, తువ్వాళ్ళు పంచడం, తర్వాత లుంగీలు పంచడం, ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు ఎవరికైతే అవసరమో ఈ పదార్థాలు వాళ్ళ వరకు చేరుతున్నాయా లేదా? కొన్ని టైంలు చేరుతాయి, కొన్ని టైంలు చేరవు. రైట్? కాబట్టి అక్కడ గవర్నమెంటే పని చేస్తే అయిపోతుంది, నా పని కాదు, గవర్నమెంటే చేయాలి అనుకోవడం కూడదు. మనం కూడా ఒక 1%, 2%, 5% ఎంతో కొంత మనం కూడా వీళ్ళకి సహాయం చేయాలి. దాట్ ఈజ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ లెసన్. రీచ్డ్, రీచింగ్ ది అన్రీచ్డ్. అన్రీచ్డ్ ఎట్లాంటి సహాయం పొందలేని వాళ్ళని అన్రీచ్డ్ అంటారు. ఎట్లాంటి సహాయం దొరకలేదు వాళ్ళకి, వాళ్ళ వరకు చేరలేదు. మరి ఈ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కదా, చేరాలి కదా సార్ అంటే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దట్ ఈజ్ టు సే, ఐ థాట్ దెర్ ఆర్ ఓన్లీ 100 చిల్డ్రన్, వాళ్ళ కోసం 100 చిల్డ్రన్ కోసమే నేను కావాల్సిన పని కానీ కావాల్సిన వస్తువులు కానీ అవన్నీ పట్టుకెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసేసరికి 120 చిల్డ్రన్ ఆర్ దేర్. మీన్స్ ద రిమైనింగ్ 20 ఆర్ అన్రీచ్డ్. ఓన్లీ 100 I could able to reach. Right? So now NGOs, what they do is they try to reach to those who are unreached. అంటే ఎవరికైతే ఇలాంటి సహాయం దొరకదో వాళ్ళకి సహాయం చేయడానికి కొన్ని NGOs ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం అనమాట. And so the title has been put like this. It is an essay. There is no author. Even if there is an author, the name has not been given. It is a simple essay. And this essay is informative. We get information out of this essay. So, Ramesh was 15 years old. He left his widowed mother and 3 younger sisters back in Bihar. He took up a long travel of hundreds of miles to find a new future. He reached Hyderabad, one of the main cities in India. There are some main cities in India. You know it, I need not tell. Even then, metropolitan, Mumbai, Bangalore, Madras, Delhi, right? Now, Hyderabad is one of the important cities. Also, Lucknow. Also, we have Aligarh. There are many important, Bhopal in MP, right? Cuttack, Bhubaneswar in Odisha. There are many important cities over there. ప్రజలకి ఏంటనిపిస్తుంది అంటే నాకు చిన్నప్పుడు చిన్న సినిమా చూసానులేండి. ప్రజలు అంటే ఊళ్ళో పని చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఏంట్రా పని చేసిన పని లేదు ఏమీ లేదు, మనం పట్నం వెళ్ళిపోతే పట్నంలో బోల్డ్ డబ్బులు దొరుకుతాయి,
అంటే యాజ్ ఇఫ్ ది మనీ ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్. దే ఫీల్, దే డ్రీమ్, ఇఫ్ ఐ గో టు టౌన్ ఐ కెన్ ఎర్న్ సంథింగ్ అండ్ ఐ కెన్ లుక్ ఆఫ్టర్ మై సిస్టర్స్, ఐ కెన్ లుక్ ఆఫ్టర్ మై విడోడ్ మదర్. దాట్ వాజ్ ది ఓన్లీ ఎ నోషన్, ఓన్లీ ఒక ఐడియా అంతే. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. హీ విల్ ఫాల్ ప్రీ ఫర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ రెడీ టు క్యాప్చర్ హిమ్. ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తాడు, లేదా ఇంట్లో చెప్పి వస్తాడు, నేను వెళ్ళిపోతాను, ఏమైనా సంపాదించి మీకు పంపిస్తాను అని. అక్కడ ఆ తల్లి, ఆ అక్క చెల్లు వాళ్ళు చూస్తూ ఉంటారు. వీడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటవుతాడో వీడికే తెలియదు. అది పరిస్థితి. నౌ హియర్ ఏ క్యారెక్టర్ హ్యాస్ బీన్ పుట్ బై ది నేమ్ రమేష్. ఫ్రమ్ వేర్ డిడ్ హీ కమ్? ఆల్ ది వే ఫ్రమ్ బీహార్. అంటే ఇక్కడికి మామూలుగా మనం ట్రైన్లో వెళ్తే ఇట్ ఈస్ అబౌట్ 32 hours జర్నీ, ఆర్ 36, ఆర్ ఐ కెన్ సే 48 hours journey from here to Bihar. But what they feel is, if I go there, I can do anything. And moreover, if I am here in my own village, I cannot work. If I work, people may laugh. నేను ఇక్కడ పని చేస్తే ప్రజలు నవ్వచ్చును. నేను ఇక్కడ కూలి పని చేస్తే ఎందుకు? నేను 10th class చదివాను, 9th class వరకు చదివాను, 8th class వరకు చదివాను. And because of that, I may not work over here. I cannot work. People may laugh at me. And so I go somewhere else. ఇలాగా మైగ్రేటెడ్ అయ్యి వచ్చిన వాళ్ళు ముంబైలోను, చెన్నైలోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను, ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లోను ఎన్నో వేల మంది, లక్షల మంది ఉంటారు. ఎవ్రీ డే దే కమ్, ఎవ్రీ డే దే సీక్ ఫర్ సమ్ ఎంప్లాయ్మెంట్, సమ్ కైండ్ ఆఫ్ ఎర్నింగ్. అండ్ ఇఫ్ దే కెనాట్ గెట్ ఇట్, దే టేక్ టు ది క్రైమ్ టు ఎర్న్ మనీ. అంటే ఏదో తప్పుడు పనులు, నేరాలు చేస్తూ బతుకుతూ ఉండవచ్చును. And we are not talking about those people who are taking the route of crime. We are talking about a boy, Ramesh. He came all the way from Bihar, leaving behind his widowed mother and 3 sisters there. He came to Hyderabad, hundreds of miles. On reaching the city, he found that the streets were not paved with gold. When he was at home, he was told by many people who say that we have been migrated to Hyderabad and we have seen Hyderabad అంటే ఏంటనుకున్నావు? పేరు తెలుసా? భాగ్యనగరం. అంటే భాగ్యనగరం అంటే అక్కడ భాగ్యం అంతా అలా ఉంటుంది, గాలిలోను, రోడ్డు మీద ఉంటుంది అని చెప్పేసరికి వీడు వినేసి అనుకోవాలి, నిజమే, బోల్డ్ డబ్బులు ఉంటాయి, గాలిలోనే ఎగురుతూ ఉంటాయి, పట్టుకోవడమే. లేదు అంటే రోడ్లన్నీ కూడా బంగారంతో చేసి ఉంటాయి, తవ్వుకోవడమే. That way they dream over there. When they come here, when they come to reality, they feel, "Arey, nothing is there, I had come over here."